ఇసుక దెబ్బలపై కూర్చొని సముద్రంపై నుంచి వీచే చల్లని గాలి తాకిడిని అనుభవిస్తూ ఆకాశం భూమికి దగ్గరయ్యే ప్రదేశం నుంచి కళ్ళు తిప్పకుండా దృశ్యాన్ని తదేకంగా చూస్తున్నాడు కిరణ్. ఆ ఎత్తైన ఆకాశాన్ని అలా చూసినప్పుడల్లా దూరంగా కింద ఉన్న నేలను అది సున్నితంగా ముద్దాడుతున్నట్లు అనిపిస్తుంది. అదే సమయంలో కిరణ్లో చిన్న డౌట్. నిజంగా నింగి నెల కలిసున్నాయా, లేక విడివిడిగా ఉంటే కలిసున్న భ్రాంతిని కలిగిస్తున్నాయా? ఎంత తర్కించుకున్నా కిరణ్కి జవాబు తట్టడం లేదు. ఆ సమ్మేళనంలో ఆకాశము భూమి నీలిరంగులో ఒకటిగా కనిపిస్తూ తాము ఒక్కటేనన్న భ్రమను కలిగిస్తుండడంతో అతను గందరగోళంలో తడబడుతున్నాడు. అలా రెండింటిని కళ్ళు తిప్పకుండా చూస్తున్న సమయంలోనే అతనికి నందిని జ్ఞాపకం వస్తుంది. అతను ఎప్పుడు చదివే వేదమంత్రం. కిరణ్కి నందిని అర్ధాంగి. సమాజం దృష్టిలో వారిద్దరు భార్యాభర్తలు. కాని తలుపులు మూసిన ఒంటరి గదిలో దగ్గరగా ఉన్నప్పటికీ చేరువ కాని దూరం. నందిని అందనంత ఎత్తులో, ఆకాశంలా సరిగ్గా. ఆమె పక్కన అతను. చేతులు ఎంత చాపినా తాకలేని లోతైన భూమిలా. బీచ్లో ఇసుక దెబ్బలపై కూర్చొని అలలతో ఉప్పొంగుతున్న నీలి సముద్రాన్ని తదేకంగా చూస్తూ ఇప్పుడు కూడా కిరణ్ నందిని గురించి ఆలోచిస్తున్నాడు. ఎందుకో తెలీదు గాని ఒక్కసారిగా అతని కళ్ళు చెమర్చాయి. నందిని, అతని ప్రణవం, ప్రయాణం, సర్వం. కలుసుకోవాలనుకున్న కలవలేని భారం. ఎవరికి వారే యమునా తీరే. పెళ్ళంటే గాలివానలో పూరి గుడిసెలాంటిదని, లోనున్న వాళ్ళు వెలుపలికి, వెలుపల ఉన్న వాళ్ళు లోనికి రావాలనుకుంటారని ఎక్కడో చదివింది ఇప్పుడు గుర్తుకొచ్చింది కిరణ్కి. తాను అంతే. పూరి గుడిసెలో తలదాచుకుందామని లోపలికి వెళ్ళి బయటకు రాలేని బోనులో చిక్కుకుపోయాడు. నందినితో పరిచయం, స్నేహం, ప్రేమ, వివాహం ఒక్కొక్కటి కిరణ్కి జ్ఞాపకం వస్తున్నాయి. పెళ్ళంటే ఒక అందమైన కళే. ఆ కళలో కష్టాల్లో, సుఖాల్లో, బాధల్లో, కన్నీటితో చేదోడు వాదోడుగా, సగం సగంగా తన అర్ధాంగి ఎప్పుడు తోడుంటుందని అతను ఎంతో ఆశగా ఎదురుచూశాడు. కన్నీరై తడిసినప్పుడు ఆమె చీర కొంగుతో తుడిచి ఓదార్పునిస్తుందని, ఆనందంతో ఉప్పొంగినప్పుడు చిరునవ్వుతో పక్కన అలరారుతుందని ఊహించుకున్నాడు. అలసిపోయి ఇంటికి చేరిన సమయంలో ఆమె తన చీర కొంగుతో చెమటని తుడిచి ఆదరిస్తుందని తలచాడు. అంతేకాదు, సాయంత్రం మసక చీకటిలో పెరట్లో చుట్టుముట్టే సన్నజాజి సుగంధాల మధ్య దాక్కొని గుసగుసలాడుతూ రహస్యాలు చెప్తుందని, మధ్యరాత్రి గాఢంగా నిద్రపోతున్నప్పుడు తనను దగ్గరగా హత్తుకొని చీర కొంగుల చిన్ని కృష్ణుడిలా దాచుకుంటుందని, ఎన్ని అందమైన కలల గూడు కట్టుకున్నాడో, ఎన్ని నిద్రలేని రాత్రుల తపస్సు చేశాడో. ఊహించుకున్న కొద్దీ కన్నీరు మున్నీరవుతున్నాడు కిరణ్. ప్రేమ అందంగా పుడుతుంది, అందంగా పెరుగుతుంది. కళ్ళు కళ్ళు కలిసిన ఆ మొదటి క్షణంలో ప్రపంచమంతా యవ్వనపు రంగుల హోలీలా మారిపోతుంది. ప్రేమలో పడిన క్షణంలో ఏదో తెలియని మత్తు. ఆ మత్తులో ఎప్పుడూ ఒకరి సాంగత్యంలో ఒకరు ఉండాలనే తపనా తాపం. అవే తన లోపాలు, అవే తన బలహీనతలు. ఆ తర్వాత జీవితాన్ని అవే నరకంలా మార్చేస్తాయనడానికి తన జీవితమే సాక్ష్యమని కిరణ్ బాధగా అనుకున్నాడు. నందిని కాళిదాసు శృంగార గీతిలా అందాల గీతలు అలరిస్తూ ఉంటుంది. ఆల్చిప్పల్లాంటి కనురెప్పలను సునాయాసంగా అటు ఇటు ఆడిస్తూ సరసమైన సౌందర్య కావ్యాలను ఎన్నిటినో తెరచి వివరిస్తుంది. అల్లరల్లరిగా సాగే అందమైన పాటని బయటగా చుట్టేసుకొని అష్టపదులను అడుగులుగా మలుచుకొని ఆవిష్కృతమైన ఒకానొక అద్భుతం నందిని. ఆమె సన్నగా కదిలితే సన్నజాజి తీగ వయ్యారంగా కదిలినట్లు, నవ్వితే మల్లెలు జలజల రాలిపడినట్లు అనిపించేది కిరణ్కి. ఆమె కళ్ళెత్తితే చాలు కనకాభిషేకాలు. నందిని కిరణ్ ఎదురింటి అమ్మాయి. నందినిని చూసినప్పుడల్లా కిరణ్ మనసు అదుపు తప్పేది. జల్లులు కురిసే తెల్లని మంచులో కిటికీ తలుపులను తెరిచిన వెంటనే కుందనప్పు బొమ్మలా కూర్చొని అందమైన రంగబల్లికలు దిద్దుతూ కనిపించేది ఆమె. ఆమె అలా కనిపిస్తేనే సుప్రభాతం. చిరునవ్వులు చిందేస్తే హిమపాతం. పలకరిస్తే అమృత గీతం. అర్ధరాత్రి వేళ గాఢ నిద్రలో, పగలు మెలకువలో కిరణ్ పెదాలు ఎల్లప్పుడూ మారుమోగే పవిత్ర ధ్వనులు ఆ మూడే. నందిని, నందిని, నందిని. ప్రేమలో పడిన తర్వాత ప్రతిరోజు ఒంటరి సాయంత్రాల్లో ఎడతెగని ముచ్చట్లే. తాలిబంధంలో ఇంకా చిక్కుకోకముందు, భార్యాభర్తలుగా తలపై అక్షంతలు చల్లుకోకముందు, దంపతులుగా తొలిరాత్రి ఒకే పడకను పంచుకోకముందు, అందమైన ప్రేమ సంబంధంలో క్షణాలు గడుపుతున్నప్పుడు కొత్తగా ప్రేమలో మునిగిన వారు ఏం చేస్తారో కిరణ్, నందిని అదే చేశారు. ఒంటరిగా కలుసుకునే రహస్య ప్రదేశాల్లో ఎదురు చూపులు. ఒకరినొకరు కలుసుకునే వరకు శాశ్వతంలో అనిపించే అంతులేని ఆతృత. కలుసుకున్న మరుక్షణం నుంచి అంతులోని విడిపోతామని అంతులోని దిగులు. ఆ ఎదురు బెదురు చూపుల వలయంలో కొన్నాళ్ళు కాదు కొన్నేళ్లు కొట్టుమిట్టాడారు. కలిసిన క్షణాల్లో మరింత సన్నిహితంగా ఒకరిలో ఒకరు ఐక్యమవ్వాలని ఆరాటపడ్డారు. ఎదురుగా ఆమె కనిపిస్తుంటే ఆమెను తన దాన్ని చేసుకోవాలనే కోరిక. దగ్గరగా, ఇంకాస్త దగ్గరగా రావాలని, బుగ్గలు నిమరాలని,
గట్టిగా ఆలింగనం చేసుకోవాలని, సమయం చూసామని పూర్తిగా సొంతం చేసుకోవాలని. ఒకటే ఇది. తేనె పంచదారలో ముంచినట్లుండే ఆమె అదర ఫలాలను కొంచెం కొంచెంగా కొరికి రుచి చూస్తూ, ఆమె చెప్పే తీయని కబుర్లు వింటూ కిరణ్ స్థానువై వేణువై తన్మయంలో తేలిపోయేవాడు. చిరునవ్వులతో మంత్రముగ్ధుణ్ణి చేయడమే కాక చురకత్తులాంటి చూపులతో చిలిపిగా ఆట పట్టించకుండా అల్లంత దూరంలోనే ఉంచేది నందిని. ప్రేమికులందరిలాగానే సినిమా హాళ్ల చుట్టూ తిరిగారు, ప్రదక్షిణలు చేశారు, షికార్లంటూ పార్కుల చుట్టూ చక్కర్లు కొట్టారు. ఫిబ్రవరి 14 సెలబ్రేషన్ని మర్చిపోకుండా జరుపుకున్నారు. అందమైన గిఫ్టులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇప్పటికీ తన సూట్ కేసు తెరిచి చూస్తే ఎప్పుడో నందిని జడలోంచి జారిన గులాబీ ఇప్పుడు లవ్ సింబల్గా కనిపిస్తుంది. చాలా కాలం గడిచిపోయినందున కొన్ని రేఖలు విడిపోయి కాస్త వాడిపోయినట్లు అనిపించినా ఎందుకో దాన్ని పారేయడానికి అతని మనసు ఒప్పుకోవడం లేదు. ఆ గులాబీతో పాటు అప్పట్లో నందిని తాగి పారేసిన కూల్ డ్రింక్ మూతలు, తిని పారేసిన చాక్లెట్ రేపర్లు, జారిపడిన రిబ్బన్లు, రబ్బర్ బ్యాండ్లు ఎన్నో అలాగే ఉన్నాయి. ముఖంపై మొటిమలు, సన్నని మీసాలు శరీరానికి యవ్వనం వచ్చినట్లు గుర్తు చేస్తే ప్రేమలేని ఖాళీతో కొట్టుమిట్టాడుతున్న మనసు ఓ గర్ల్ ఫ్రెండ్ కావాలంటూ గాఢంగా కోరుకుంది. అయితే గర్ల్ ఫ్రెండ్ ఎదురింటి నందిని రూపంలో కనిపించింది, కవ్వించింది. దాంతో అతని ఊహలు ఆమె చుట్టూ గిరగిరా తిరిగాయి. ఆలోచనల చక్రం ఆమెను చుట్టి వలయాలు గీసింది. నేను కూడా ప్రేమలో పడ్డాను అనే ఒకే ఒక భావన అతని కాలంబనైంది. స్క్రీన్ మీద కనిపించిన లవర్స్ చట్టా పట్టాలేసుకుని చెట్టు పుట్టా తిరుగుతూ ఎవరో రాసిన యుగల గీతాలు పాడుకున్నట్లు కిరణ్ నందినిని వెంట తీసుకునేలా తిరిగాడు. ఆమె ప్రేమ మీద కవితలు చెప్పాడు. ఆమె అంతే కిరణ్ ఎంతగానో పొగిడేది. ప్రేమలో ఉన్నప్పుడు ఎప్పుడు కలగలేని సందేహం పెళ్ళైన తర్వాత ఒకే ఇంట్లో గడిపిన ఇన్నాళ్లకు ఇప్పుడు కిరణ్ని బాధ పెడుతుంది, వెంటాడుతుంది. అవును, నిజంగా మేమిద్దరం మనసిచ్చి పుచ్చుకున్నామా ప్రశ్నించుకుంటున్నాడు కిరణ్. ప్రేమలో ఉన్నప్పుడు ప్రేమే తప్ప లోకం కనిపించలేదు. పెళ్లి తర్వాత లోకం తప్ప ప్రేమే కనిపించడం లేదు. ప్రేమికులు కాస్త దంపతులవ్వగానే సమస్యల వలయంలో పడిపోయారు. బాధల గొలుసులు బందీలయ్యారు. పెళ్లికి ముందు కిరణ్ అడిగితే చక్కగా అలంకరించుకొని సినిమాలకు వచ్చేది. ఇప్పుడు సినిమాలకో షికార్లకో వెళ్లాలంటే జోబు అనుమతించడం లేదన్న విషయం తెలిసి ఆమె తడబడుతుంది. ఇంటి అద్దె చెల్లించడం, పాలవాడికి పూలవాడికి కిరాణా దుకాణానికి బాకీ పడిపోవడం, 30 రోజులు గొడ్డులా కష్టపడ్డ తర్వాత అంద చిన్న మొత్తాన్ని రేపటిని తలచుకుంటూ పొదుపుగా వాడుకోవడం. ఇది జీవితం కాదని ఇద్దరికి అర్థమవుతుంది. ప్రేమలో ఉన్నప్పుడు చంద్రుడు ఎరగని పున్నమి రాత్రులెన్నో అనుభవంలోకి వచ్చేవి. పెళ్లి తర్వాత చంద్రుడు లేడు, పున్నమి లేదు. నీరవ నిశీది రాత్రులు బలవంతంగా ఇంట్లో తిష్టవేశాయి. ఈ పరిస్థితిని కిరణ్ భరించలేకపోతున్నాడు. ఒక నిశ్శబ్ద చిత్రంలో ఎప్పుడు మౌనంగా ఉండే నందిని కదలని శిల్పంలా కనిపిస్తూ కిరణ్ హృదయాన్ని చీల్చేస్తుంది. ఆమెను అలా చూస్తుంటే కిరణ్కి ఎల్లప్పుడూ తాళలేని వేదన కలుగుతుంది. ఆ తాళలేని వేదనని పళ్ళు బిగించి బలవంతంగా దిగమింగుతుంటాడు కిరణ్. దోసెడు ఆశలు బొల్లని చేజారి బద్దలవ్వగా కలత చెందిన ఎదతో కలల వెంట పరిగెత్తే పైనమా నీ పేరే జీవితం అనుకుంటూ ఉంటాడతను నిస్సహాయంగా. ఆలోచిస్తూ ఇంటికి వచ్చిన అతన్ని ఒక్కసారి గలసట ఆవహించింది. భోజనం చేస్తారా అని అడిగింది నందిని. ఆకలిగా ఉన్నప్పటికీ ఆ రాత్రి ఎందుకో తినాలనిపించలేదు కిరణ్కి. లేదు. మళ్ళీ నిశ్శబ్దం గుండెల్ని చీలుస్తూ హింస పెడుతూ ఇద్దరి మధ్య మౌనం నిలిచింది. అది భారీ ఇనుప గోడల అత్యంత బలంగా పేరుకుపోయింది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదించాలనే ఆసక్తి ఆమెలో అసలు లేనట్లుగా కనిపిస్తుంది. లైట్ ఆర్పి పక్క మీదకు దొర్లితే భయంకర నిశ్శబ్దానికి తోడు ఆ గదిని, తన మదిని అంధకారం అలుముకుంది. ఈ స్థితిని ఎలాగైనా అధిగమించాలి. ఎలా ఎలా ఆలోచిస్తున్నాడు కిరణ్. అంత రాత్రి వేళ నందినికి నిద్ర పట్టనట్టే ఉంది. బెడ్ పై నెమ్మదిగా అటు ఇటు కదులుతుంది. కిరణ్ ఆమెపై చేయి వేశాడు. ఆమె కిరణ్ వైపు ముఖం తిప్పింది. నీలిరంగు బల్బు కాంతిలో ఆమె ముఖం వికసించిన తామరలా కనిపించింది. ఆమె చిక్కిళ్లపై వేలితో గుండ్రాలు చుడుతున్నాడు. ఆమె బయట సవరించుకుంటూ సమయత్తం అవుతుంది. 2 శరీరాల వేడి తప్ప మన మధ్య ఇంకేమీ లేదా నందిని అడిగింది. కిరణ్ బదులు చెప్పలేదు. నిద్ర పట్టడం లేదా అని ఆమె అడిగింది. ప్రతిరోజు అన్నాడు అతను. నాకు కూడా ప్రేమలో పడిన మొదటి రోజుల్లో ఆకలి, నిద్ర 2 దూరమయ్యాయి. పెళ్లి చేసుకుని ఒకటైన తర్వాత కూడా ఇప్పుడు అదే పరిస్థితి. అప్పట్లో ఆరాటం, ఇప్పట్లో ఇది పోరాటం. ఈరోజు మనసు విప్పి మాట్లాడుకుందాం. ఒకప్పుడు మనిద్దరం ప్రేమలో మునిగాం. కలవకుండా ఉండలేమని అనుకున్నాం. కలిసి జీవించాలనుకున్నాం. పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడేమైంది అని అతను ప్రశ్నిస్తున్నాడు. మన ప్రేమను పెళ్లి మింగేసిందా అని అతను అసహనంగా అడిగాడు. రోజు సాయంత్రాలు రహస్యంగా కలుసుకునే సమయాల్లోని ఉద్వేగాన్ని ఈ తాళి ఎగతాళి చేసిందా? 24 గంటల రోజుల్లో కేవలం 30 నిమిషాలు, బహుశా మరో 30 నిమిషాలు కలిసి ఉండడంలోని సంతోషం
తన్మయత్వంలో ఇప్పుడు కలిసి ఉన్నప్పుడు చప్పగా అనిపిస్తుందా? ఈ అందుబాటుతనం కన్నా ప్రేమలో అరగంట పాటు కలుసుకునే దొంగచాటు త్రిల్లే నయమనిపిస్తుంది కదా. నందిని మాట్లాడలేదు. మాట్లాడనందిని మౌనంగా ఉంటే ఏం ప్రయోజనం? పెళ్ళై ఏడాది గడవక ముందే మనిద్దరికి ఒకరిపై ఒకరికి చిరాకు కలుగుతుందంటే ఒకే కప్పు కింద 100 ఏళ్ల సహజీవనం ఎలా సాగించగలం? ఈ పరిస్థితికి ఎప్పటికైనా పులి స్టాప్ పెట్టాల్సిందే. కిరణ్ అడిగాడు. ఆమె అతని మాటల్ని వింటూనే ఉంది. నందిని అతన్నే చూస్తుంది. మనం ప్రేమించి తప్పు చేశామా? పెళ్లి చేసుకుని తప్పు చేశామా? ఒకే ఇంట్లో ఇద్దరం ఉన్నప్పటికీ ఎవరికి వారు ఒంటరి దీపాల్లో ఎందుకు మిగిలిపోతున్నాం? ఒకే కప్పు కింద మనసులకు ముసుగులు వేసుకొని మనం ఆడుతున్న ఈ నాటకానికి తెర దించేయాలి. కలిసి జీవించేంత ప్రేమ మనకు లేకపోతే విడిపోయి బ్రతకడంలోని సుఖాన్ని అనుభవించవచ్చు. ఆ రోజుల ప్రేమ, ఆ ఎదురుచూపులు, ఆ ఒంటరి సాయంత్రాల్లో మనం గడిపే అరుదైన క్షణాలు, ఒకరిపై ఒకరు ప్రాణం పెట్టామనుకున్న ఆనాటి అనుభవాలు, అవి కేవలం ఆకర్షణ మాత్రమేనా? నిజంగా మనం ప్రేమించుకోలేదా? ఒకరిపై ఒకరుకున్న మోజుకి, మోహాలకే ప్రేమ అని పేరు పెట్టుకున్నామా? అనలేక ఆ మాటలంటున్నాడు కిరణ్. అప్పటికి నందిని నోరు విప్పింది. కిరణ్, ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ నిజం. బాగా ఆలోచించి చూస్తే నాకు అదే అనిపిస్తుంది. నిజంగా మనం ప్రేమించుకోలేదు. కిరణ్ ఒక్కసారిగా కంగు తిన్నాడు. అవును, మనిద్దరం నిజంగా ప్రేమించుకోలేదు. అప్పుడు అందుబాటుతనమే మనల్ని కలిపింది. ఇప్పుడు ఈ అందుబాటుతనం మనల్ని వేరు చేసింది. అందుబాటుతనమా? అవును, అందుబాటుతనమే. అంటే అర్థం కానట్టు అయోమయంగా నందిని వైపు చూస్తున్నాడు కిరణ్. నా మాటలు వినడానికి కొంచెం కఠినంగా అనిపించవచ్చు, కానీ వాస్తవం అదే. ప్రేమించడానికి నాకు హృతిక్ లాంటి వాడు దొరకలేదు, ఎదుంట్లో ఉన్న నువ్వు తప్ప. అలాగే నీకు ప్రేమించడానికి ఏ హీరోయిన్ దొరకలేదు, నేను తప్ప. అందుకే అందుబాటులో కనిపించిన ఒకరినొకరం ఇష్టపడ్డాం. మొదట మాటలు కలిపాం, మనసులు కలిసినట్లు అనుకున్నాం, ప్రేమలో పడ్డామని భావించాం. కానీ నిజానికి తీవ్రమైన ఆకర్షణలో మునిగిపోయాం. ఇవన్నీ జరగడానికి అసలు కారణం ఏంటో తెలుసా? అదే అందుబాటుతనం. అవును, నువ్వు కిటికీ తెరిస్తే ఎదురింటి వాకిట్లో కల్లాపి చల్లుతూ, ముగ్గులు వేస్తూ, తలంటు స్నానం చేసిన తర్వాత జుట్టు ఆరబెట్టుకునేందుకు డాబా మీద తిరుగుతూ నీకు కనిపించేదాన్ని. నాకు అంతే. ఎక్కడ ఏ పని చేసినా ఎదురుగా నువ్వే కనిపించేవాడివి. ఆశ్చర్యపోతున్నాడు కిరణ్. అంతేనా? టీవీ ఆన్ చేస్తే ప్రేమ, థియేటర్కి వెళ్తే ప్రేమ, కాలేజీకో క్యాంపస్కో వెళ్తే కాదల్, ఫ్రెండ్స్తో ముచ్చటిస్తే మొహబ్బత్, పార్కులో తొంగి చూస్తే జంటలుగా డ్యూయట్స్ పాడుతూ ప్యార్. అర్జెంటుగా నేను ప్రేమలో పడిపోవాలనుకున్నాను. నువ్వు దొరికావు, పడ్డాను. నందిని ఇలా కూడా మాట్లాడుతుందా అని అతను ఆశ్చర్యంతో చూస్తున్నాడు. ఇన్నాళ్లకి మనసు తెరిచి మాట్లాడుతున్నాను కిరణ్. మాది మధ్యతరగతి కుటుంబం. ఇంట్లో నాకు పెళ్లి చేయలేని ఆర్థిక సమస్యలు, చికాకులు, ఇవన్నీ నీకు తెలిసినవే. వీటన్నిటికీ తోడు సినిమాల్లో, టీవీల్లో అదే పనిగా కనిపించే రంగురంగుల ప్రేమ. ఎవరిని ప్రేమించాలే? ఎదురుగా నువ్వు కనిపించావు. నువ్వు కాకుండా అక్కడ ఎవరు ఉన్నా అతడినే లవ్ చేసి ఉండేదాన్ని. కిరణ్ కళ్ళకి నందిని ఇప్పుడు కొత్తగా కనిపిస్తుంది. నువ్వు బోలగా కనిపిస్తే నిన్ను ఆకర్షించాను. నువ్వు స్పందించావు, నేను ఎంకరేజ్ చేశాను. సాయంత్రాలు కలుద్దామన్నావు, సరే అన్నాను. సినిమాలు చూద్దామన్నావు, షికార్లు అన్నావు. బిల్లు నీది, త్రిల్లు నాది. నీతో తిరిగాను. అంటే ఇంకా అర్థం కాలేదా? నేను నిన్ను ప్రేమించలేదు. నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమించలేదు. నందిని నుంచి సమాధానం వస్తుందని అతను ఊహించలేదు. నిజం చెప్పు, నువ్వు నన్ను నిజంగా ప్రేమించావా? ఒప్పుకోవడానికి నీ మగ మనసు అడ్డు వస్తే చెప్పనవసరం లేదులే. నందిని ప్రశ్న కొడవలిలా గుండెల్లోకి దిగి ఖాయం చేసింది. జవాబేం చెప్పాలి? నిజానికి అతను ఎటువంటి లెక్కలు వేయకుండా నందినిని నిజాయితీగా ప్రేమించాడు. ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాడు. కానీ నందిని దాన్ని అంగీకరించడం లేదు. నేను ప్రేమించడం లేదు అంటుంది. నా ప్రేమను నిరూపించడం ఎలా? షాజహాన్లా మరో తాజ్మహల్ కట్టాలా? బాధపడుతున్నాడు కిరణ్. నందిని లేని లైఫ్ అర్ధరహితమనే భావించాడు. ఆమెకు హృదయంలో రాణిలా అమూల్యమైన స్థానాన్ని ఇచ్చాడు. అయితే నందిని ఏంటి ఇలా మాట్లాడుతుంది? కిరణ్ అచేతనుడే అయ్యాడు. సారీ, ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ముందే ఊహించాను. ఎప్పటికైనా నిజం చెప్పాలి కదా. ఒక్క క్షణం నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుతూ మళ్ళీ ఆమెనే, మరి పెళ్ళెందుకు చేసుకున్నావని అడగవచ్చు. ఆడపిల్ల పెళ్లి చేయలేని నిస్సహాయతలో ఉన్న తల్లిదండ్రులకు మన విషయం తెలిసిందే. మొదట వద్దన్నా తర్వాత పరువు పోతుందని నీ దగ్గరికి వచ్చి పెళ్లి ఏర్పాట్లు చేశారు. అప్పట్లో వాళ్ళకి నిజం చెప్పలేకపోయాను. అందుకే ఈ పెళ్లి ఊబిలో ఇరుక్కుపోయాను. ఒక్కసారిగా నందిని వెక్కి ఏడుస్తుంది. ఆమెను ఎలా ఓదార్చాలో తెలీదు కిరణ్కి. తన గుండె బాదుకొని ఏడవకున్నా గుండె బద్దలైపోతున్న తనను ఎవరు ఓదారుస్తారు? ఒక్కసారిగా ఆమె పరాయిదానిలా అనిపించింది. తాకాలన్న మనసు ఒప్పుకోవడం లేదు. నిజానికి నందిని కళ్ళు కన్నీరు కుమ్మరిస్తుంటే కిరణ్ చూడలేడు.
అదే మరో సిచ్యువేషన్లో అయితే దగ్గరగా తీసుకొని హృదయానికి హత్తుకొని భుజాలపై చేతులు వేసి నిన్ను రక్షించే కోట గోడలా నేనున్నానని నమ్మకం కల్పించి ఓదార్చేవాడు. కానీ ఈ రోజులా చేయలేకపోయాడు. కాదు, చెయ్యలేకపోతున్నాడు. ప్లీజ్ కిరణ్, బిలీవ్ మీ, నేను నిన్ను లవ్ చేయలేదు. లీవ్ మీ, నన్ను హర్ట్ చేయొద్దు. నందిని నోటి నుంచి ఆ మాట బయటపడిన తర్వాత కిరణ్ ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. అక్కడే ఆ పరుపు మీదే మోకాళ్ళ మధ్య తలదాచుకొని ఎంతసేపు అలా ఉన్నాడో అతనికే తెలీదు. తెల్లగా తెల్లవారిన తర్వాత నందినితో అతను అన్నమాట ఒక్కటే, ఇక మనం ఒక్క ఇంట్లో కలిసి ఉండలేము. ఆ మాట అనగానే కిరణ్ గుండె బద్దలైంది. మనం విడిపోదాం. ఆ మాట మాత్రం అతని పెదవి గుమ్మం దాటి బయటకు రాలేదు. అతని కళ్ళ నుంచి కట్టలు తెంచుకున్న కన్నీరు బయటకు వచ్చింది. ఆ రోజు రాత్రి గదిలోని నీలి బల్బు వెలుతురు కిరణ్ ముఖంపై పడుతుంటే అతను గతంలోని ఆ ఎదురుచూపులను, సాయంత్రపు కబుర్లను, ఆ గులాబీ రేకులను గుర్తు చేసుకున్నాడు. ఆ జ్ఞాపకాలు గుండెల్లో ముళ్ళుల్లా గుచ్చుకుంటూ అతన్ని మరింత ఏకాంతంలోకి నెట్టాయి. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.